ఆయన దునికి అండ్ సలార్ ఈ రెండు మూవీస్లో ఏది బాగుందన్న? టాలీవుడ్లో అయితే ప్రభాస్ను టచ్ చేస్తాడు ఎవరు లేడు. ఏ హీరో వచ్చినా ప్రభాస్ మాత్రం టాలీవుడ్ భాష మన దగ్గర సలారే. సలార్ మూవీ చూసినాక ఇంకా వేరేది మాట్లాడుతుండే టాపిక్ ఇక్కడ. సలార్ సినిమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది సలార్ ఎట్లా తీసిండో, కట్అవుట్ ఏంది, ప్రభాస్ వేరియేషన్స్ ఏంది. ఇంతకుముందు ప్రభాస్ చూసింది వేరు, ఇప్పటి నుంచి ప్రభాస్ చూసింది వేరు. షారుఖ్ ఖాన్ ఇక్కడ ఏం నడుస్తుంది అన్న, ఇక్కడ ఏం నడవదు. షారుఖ్ ఖాన్ పెద్ద స్టార్ అయినా కానీ బాలీవుడ్లోనే ప్రభాస్ దుంతుండ అంటే అర్థం చేసుకో షారుఖ్ ఖాన్ మార్కెట్ ఎంత పడిపోతుందో. ఇంతకుముందు పఠాను జవాన్ వచ్చింది, దాంట్లో మోజులో ఇది కూడా రిలీజ్ చేసింది. కానీ టాలీవుడ్లో రిలీజ్ చేయమని ఫస్ట్ తెలుగులో దాన్ని కన్వర్ట్ చేసి సలార్ ముంగడ పడిపోతానే ముందుతో రిలీజ్ చేయాలి. అంటే తెలుగులో రిలీజ్ చేస్తేనే చూస్తారంటావా తెలుగు ప్రేక్షకులు? అన్న కొందరు తెలుగు, కొందరికి హిందీ వస్తుంది, కొందరికి రాదు. అట్లా కన్వర్ట్ చాలా షారుఖ్ ఖాన్కి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ కూడా చాలా మంది. చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి అర్థం కావాలంటే ఫస్ట్ లాంగ్వేజ్ రాని వాళ్ళు ఉన్నారు, షారుఖ్ ఖాన్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. కానీ ప్రభాస్ తెలుగు వాడు ఉండి షారుఖ్ ఖాన్ ఎట్లా చూస్తారన్న, చూడరు. ప్రభాస్ బాహుబలి పాన్ ఇండియా మూవీ, మనకి హిట్టు లేని టైంలో పాన్ ఇండియా మూవీ ఇచ్చిండు ప్రభాస్ మనకు. బాలీవుడ్ బాలీవుడ్లో కూడా బాహుబలి హిట్ కొట్టింది. అది ఎవరి వల్ల? ప్రభాస్కున్న క్రేజ్ వల్ల. బాలీవుడ్లోనే దున్ని పడేసిందంటే ఆ టైంలో షారుఖ్ ఖాన్ ఏం చేసిన అది? షారుఖ్ ఖాన్ బడగొట్టినట్టే కదా అక్కడ బాలీవుడ్లో కూడా. పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాసే నాకు తెలిసి ఇప్పుడు ఉన్న క్రేజ్లో మాత్రం. ప్రభాస్ను మించిన వాళ్ళు ఆయన ఉన్న ముంగట అయితే ఏ సినిమా వచ్చినా నడవదు ఇప్పుడు ఉన్న క్రేజ్లో అయితే. ఆయన సినిమా రిలీజ్ ముంగట అందరూ మూసుకొని కూర్చున్నారు, అందుకో పెద్ద స్టార్సే మూసుకొని కూర్చున్నారు. అంటే ప్రభాస్ క్రేజ్ ఎంత ఉందో చూసుకో. సినిమా చూసినాక మాట్లాడాను, సినిమా వేరియేషన్స్, ఇంటర్వెల్ సీన్స్ కానీ ప్రభాస్ అసలు సలార్ అంటే అసలు మైండ్లోకే పోదు ఇప్పట్లో అయితే. నాకు తెలిసి నా మైండ్లోకే అయితే అసలు పోతలేదు. మస్తు ఉంది సినిమా మాత్రం. సలార్ మాత్రం క్రేజ్ అలాగే ఉంది. షారుఖ్ ఖాన్ మూవీస్ అనేటి లైట్, అది ఒకప్పుడు జవాన్ పఠాన్ అవి ఇట్టు కొట్టే కానీ ఇది కొట్టదు ఇక్కడ. ట్రోల్ చేశారు కదా అన్న షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ వాళ్ళంతా. ఇప్పుడు ఈ మూవీతో ఏం చెప్తున్నావు అన్న? అన్న ప్రభాస్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు నీకు ఎవరు ఇష్టము బాలీవుడ్లో అంటే షారుఖ్ ఖాన్, హీరోయిన్ ఎవరంటే దీపికా పదుకొనే అని చెప్పిండు. అలాంటి ప్రభాస్ ముంగట చెప్పిండంటే ప్రభాస్ ముంగట షారుఖ్ ఖాన్ తట్టుకోలేదంటే దాన్ని బట్టి సినిమా కంటెంట్ ఎంతవరకు ఉండొచ్చు సలార్లో ఒకసారి అర్థం చేసుకో. సలార్లో కంటెంట్ ఉంది కాబట్టి ప్రశాంత్ని తీసిండు కాబట్టి పబ్లిక్ ఇంత ఎగబడి చూస్తారు. టికెట్లు దొరకట్లేవు అసలు. టికెట్లు అసలు ఎక్కడ చూసినా బ్లాక్ మొత్తం. అసలు ఆన్లైన్లో టికెట్లే చూపెట్టట్లేదు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకో సలార్కి ఎంత క్రేజ్ ఉంది, సలార్కి ఎంత మార్కెట్ వాల్యూ ఉంది, అంటే మెసేజ్ ఎంత ఉంది అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. షారుఖ్ ఖాన్ బాలీవుడ్లో మన సలారే దుంటుంది. షారుఖ్ ఖాన్ ఉన్న థియేటర్లో ఏదో థియేటర్ ఉందని షారుఖ్ ఖాన్ ఉన్న థియేటర్లో షారుఖ్ ఖాన్ సినిమా వేసి సలార్ వేసిందంటే దాన్ని బట్టి క్రేజ్ ఎంత ఉందో సార్ ప్రభాస్ను గుర్తు చేసుకున్నా సార్. ప్రభాస్కున్న మార్కెట్ వాల్యూ పాన్ ఇండియా స్టార్లో ఫస్ట్ ప్లేస్లో ప్రభాసే ఉన్నాడు. అంటే బాలీవుడ్ కూడా ఒక చిన్నది మన టాలీవుడ్ లాగా. పాన్ ఇండియా స్టారు జపాన్, చైనా ఇట్లా అన్ని ఏరియాలో దున్ని పడేసిండు ప్రభాస్. ప్రభాస్ ముంగట షారుఖ్ ఖాన్కి లింక్ పెట్టదు. ప్రభాసే క్రేజ్ సపరేట్ అసలు ప్రభాస్ది. అది పాన్ ఇండియాలో సలార్ గొప్పది అనుకుంటున్నారా, దునికి గొప్పది అనుకుంటున్నారు? అన్న నేనైతే సలారే గొప్పది అన్న, నాకైతే సలారే గొప్పది. ఎందుకంటే ఫ్యాన్స్ మీరు ఏం చెప్తున్నారు అన్న? ఒక్క వర్డ్ అన్న. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అనే వాళ్ళు, నాకు షారుఖ్ ఖాన్ కూడా సినిమాలు ఇష్టము, షారుఖ్ ఖాన్ మూవీస్ కూడా బాగుంటాయి. బట్ సలార్ ముంగట పోటీ పడేది కాకుండా జస్ట్ ఒక కమ్బ్యాక్ ఒక 15 days బ్యాక్ అట్లా వస్తే అది కూడా హిట్ అవుతుంది ఇక్కడ. కానీ అది హిట్ కాదు అంటే కంటెంట్ ఉంది కాబట్టి ఇక్కడ సలార్కే చూస్తారు. అక్కడ కంటెంట్ వన్ డే బిఫోర్ రిలీజ్ చేసి ఏంది సలార్ని ఏదైనా చేద్దాం అనుకున్నారు ఏంటి అన్న? ఇప్పుడు ఎవ్వని ఏరియాలో వాంజే నడుస్తుంది. యాక్చువల్లీ బాలీవుడ్ ప్రతి సినిమా శుక్రవారం రిలీజ్ అవుతుంది కదన్న. అదే మరి వన్ డే ముందు బిఫోర్ రిలీజ్ చేద్దాం అనుకున్నాడు. సలార్ ముంగట ఆల్రెడీ అర్థం టాక్ అయిపోయిందంటే యూఎస్ఆ రిలీజ్ అయిపోయింది వన్ డే ముందే. టాక్ అర్థమైపోయి దొబ్బుతుంది, అది ఉన్న పేరు కూడా పోతుంది అని భయపడి షారుఖ్ ఖాన్ రిలీజ్ చేయలేకపోయింది ఇక్కడ. ప్రభాస్ క్రేజీ ముంగట టాలీవుడ్లో ఎవరు పనిచేయరన్న, ఫ్యాక్టరీ చెప్తున్నా నేను. ప్రభాస్ వేరియేషన్స్ అలాగా. ప్రభాస్ అది కత్తి పట్టడం కానీ, ప్రభాస్ సిగరెట్ కాల్వడం కానీ, ప్రభాస్ ఇంటర్వెల్ సీన్స్లో కానీ, ఆ ఫ్రెండ్షిప్ కోసం కానీ, బాండింగ్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, సాంగ్స్ కానీ 2 సాంగ్స్ ఉన్నాయన్న, హైలైట్ ఉంటాయి సాంగ్స్ 2 సూపర్ ఉన్నాయి. ప్రభాస్ సినిమా చూడడం ప్రతి ఒక్కడు. ఇంకోటి పైరసీలో వచ్చినాయి అని చెప్పి వెబ్సైట్లో చూస్తారు, వెబ్సైట్లో చూడకండి, అది సినిమా మీకు అర్థం కాదు. అది ఆ పబ్లిక్ తిరుగుతుంటారు పిచ్చి పిచ్చి వెబ్సైట్లో. థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి, ఉన్న క్రేజ్ అనేది మీకు తెలుస్తుంది. అది ఆ సినిమాల వేరియేషన్స్, ఆ బీజిఎమ్స్ కానీ వింటే మీకు అర్థమవుతుంది. ప్రభాస్ ఇంటర్వెల్ సీన్స్ కానీ, క్లైమాక్స్ సీన్ అయితే హైలైట్ అన్నది. ఆ ఫైట్ సీన్ కానీ హైలైట్ ఉంది ప్రభాస్ మాత్రం. ప్రభాస్ ఉన్న క్రేజీకి మాత్రం బయట చూడవద్దు, సినిమా థియేటర్లోనే చూడాలి సినిమా. రియల్గా చెప్తున్నా. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది అన్న సలార్లో?
అన్న హీరోయింది ఎంతవరకు చూపెట్టాలనుకుంది. నాకు తెలిసి అయితే సలార్ 1 మ్యాన్ షో నడిచింది అన్న. మొత్తం ప్రభాస్ మీద సినిమా నడిచింది. పృథ్వీరాజ్ కరెక్ట్ క్యారెక్టర్ ఇచ్చిండు, ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది. పృథ్వీరాజే కదా ఆయన పేరు. ఆయన బాగా ఇచ్చాడు. నాకు విలన్ సినిమాలో బాగా అనిపించింది. విక్రమ్ సినిమాలో ఉన్నాడు కదా పోలీస్ క్యారెక్టర్లో, అషరాయ్ పక్కన హస్బెండ్ క్యారెక్టర్ చేశాడు. నాకు కంబ్యాక్ మళ్ళీ హిట్ పడ్డది ఆయనకు. మళ్ళీ మార్కెట్ వాల్యూ పెరిగింది ఆయనకి సినిమాతోని. ప్రభాస్ పక్కన వచ్చింది కాబట్టి మార్కెట్ వాల్యూ పెరిగింది. వేరే వేరే పక్క పెరిగితే పెరగకుండా ఆయనకు మార్కెట్ వాల్యూ. ప్రశాంత్ నీళ్ళు గట్టిగా పాతినట్టు ఇప్పుడు ఈ సినిమాతో అన్న. ప్రశాంత్ నీళ్ళు సినిమా ఇప్పుడు కేజీఎఫ్ 2 ఆ 2 సినిమాలకు భిన్నంగా ఉంది అన్న సినిమా. ఇది ఈ కంటెంట్ సపరేట్. దీని పార్ట్ 2 కూడా రావాలి, వెయిటింగ్లో ఉన్నాం మేము. ఇంకోటి నెక్స్ట్ ప్రశాంత్ నీళ్ళు అంటే మళ్ళీ మాస్క్ అమ్మ మొగుడు ఎన్టీఆర్తో తీస్తుంది సినిమా. అది వెయిటింగ్ అయితే. నేను ఎన్టీఆర్కి డయాడ్ ఫ్యాన్ని. ఎన్టీఆర్తో ఎట్లా తీస్తాడు ఏంది. ఇంకోటి అన్న మ్యూజిక్ మాత్రం కొంచెం ఎన్టీఆర్కి లెవెల్లో ఉన్నట్టు ఉంటేనే సినిమా ఒక లెవెల్ ఉంటుంది. ఎన్టీఆర్ విషయంలో మాత్రం కాంప్రమైజ్ కామేమో. బీజే మాత్రం కొద్దిగా డౌన్ అయింది, కొన్ని అక్కడక్కడ డౌన్ అయింది. ప్రభాస్కు ఉన్న రేంజ్కి ఇంకా కొంచెం బెటర్గా ఉంటాయి. అనిరుద్ధ్ కానీ విక్రమ్ కుమార్ కొట్టాడు కదా, అలాంటివి ఉన్న రొలెక్స్ అన్న మా వర్డ్స్ ఎట్లా కొట్టాడు. ఆయన యూత్కి అట్రాక్ట్ అయ్యే మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టాలి. ఇలా కొంచెం తగ్గింది కానీ 1 మ్యాన్ షో నడిపించింది ప్రభాస్ మాత్రం. ఇలా ఓకేనా తల్లి సెంటిమెంటా ఫ్రెండ్సా ఏందన్న సెంటిమెంట్ అన్న. ఓవరాల్గా చెప్పాలంటే ఒక ఎంతమంది ఉన్నా, ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా, ఒక్కడుంటే చాలు. ఆ ఒక్కడుంటే ఏమైనా చేయొచ్చు అనేది ఒక బాండింగ్ ఫ్రెండ్షిప్ కోసం హైలైట్ ఇచ్చింది నాకైతే. నాకు అది బాగా నచ్చింది. 100 మంది ఫ్రెండ్షిప్ పనికి రానోడు ఉన్నా కానీ ఒక ఫ్రెండ్ పనికొచ్చినోడు ఉంటే ఎంతైనా దూరమైన వెళ్ళొచ్చు అని కంటెంట్ చూపెట్టింది చూడు. ఫ్రెండ్షిప్ బాండింగ్లో ప్రభాస్కి హైలైట్ చూపెట్టింది చూడు. అది ప్రభాస్ కూడా వేరియేషన్స్ డైలాగ్స్ కానీ సూపర్ చేసిండు పో. ఓకే చైల్డ్ క్యారెక్టర్ చేసిన ఎట్లా చేసారు పిల్లలు అన్న. వాళ్ళ ఏజ్కి వాళ్ళు 10th ఏమో చదువుతున్నారు. వాళ్ళ లెవెల్కి వాళ్ళు హైలైట్ చేసిరు అన్న. నెక్స్ట్ ఫ్యూచర్ గట్టిగా ఉంది వాళ్ళకు. ఆల్రెడీ అబ్బాయికి ఏదో ఛాన్స్ వచ్చిందని చెప్పేసి అన్నాడు. బెటర్గా అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది. అబ్బాయి కూడా ఇద్దరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ సూపర్ చేసిరు అన్న. శృతి హాసన్ నెక్స్ట్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది అంటావా అన్న? శృతి హాసన్ నెక్స్ట్ పార్ట్ లో కంటెంట్ అవుతుందా లేదా అప్పుడు మార్కెట్ వాల్యూ ఎట్లుంటుందో తెలియదు కానీ శృతి హాసన్కి అయితే బ్లాక్ బస్టర్ బూస్ట్ వచ్చింది ఆమెకు. కంబ్యాక్ మళ్ళీ నాకు తెలిసి అయితే శృతి హాసన్ ఈ మధ్యలో వీర నరసింహారెడ్డి చిరంజీవితో చేసింది ఆ సినిమాతోని, బాలకృష్ణతో చేసిన సినిమాలతోని ఇట్టు కొట్టింది. కానీ ఇప్పుడు యూత్తో కొట్టింది ప్రభాస్తో కాబట్టి ఆమెకు కంబ్యాక్. మహర్షి లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఇస్తారు ఆమెకు ఛాన్స్ నాకు తెలిసి. సలార్ 2 కోసం వెయిట్ చేస్తున్నాను లిటరల్లీ నువ్వు ఇప్పుడు అన్న. నేను సలార్ 2 కోసం వెయిట్ చేయడం ఏందన్న. సలార్ 2 అసలు ఇంకా ఇయర్ వస్తుందా? ఎన్టీఆర్ సినిమా కావాలి మళ్ళీ. ప్రశాంత్ నీళ్ళతో ఎప్పుడు ఇంకా 2 years పడుతుంది అన్న. పక్క 2 years 3 years పడుతుంది. వెయిటింగ్ అయితే ఉందా? పక్కా వెయిటింగ్ ఉన్నా అన్న. కేజీఎఫ్ ఖాన్ అంటే ఇంకా వెయిటింగ్ ఉంది. కేజీఎఫ్ ఖాన్ హైలైట్ తీస్తాడు నిజంగా చెప్తున్నా. థ్యాంక్ యూ.